ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో సంతోష్ కూడా ఉండుంటాడా? ఏమో ఏం పడైందో, ఉన్నాడో లేడో సరిగా తెలియదు. ప్రభాకర్ రావు మొత్తం అమెరికాలో ఉన్నాడు, ఆయన వస్తే తెలుస్తుంది అని అంటున్నాను. మరి ఆయన కూడా వచ్చే అవకాశం లేదు. అవును, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు. మళ్ళీ ప్రభాకర్ రావుని అక్కడ కూడా బెదిరించిండ్రు కదా. ఎవరు? వీళ్ళే బెదిరించిండ్రు కదా అక్కడికి వెళ్ళి, రావద్దని. తర్వాత చెప్తా పేరు కానీ రావద్దని కాదు, నువ్వు వచ్చినా నోరిప్పొద్దు అని బెదిరించిండ్రు. అది ఎంతవరకు కరెక్టో కాదో కానీ వీళ్ళ బెదిరింపులకు మరి ఎవరు బెదిరించిండ్రు అనేది పర్ఫెక్ట్ గా తర్వాత చెప్తలేండి. కానీ బెదిరించిన దానికి నాకు ఈ పరిస్థితి ఏంది, నేను ఇన్లైన్లో నా సర్వీసు నేను ఇంత మంచిగా చేస్తే నన్ను అనవసరంగా ఇంత ఇబ్బంది పెట్టి ఇంత ఇది చేసి వాళ్ళు అనుకున్నట్టు చేసుకొని, అసలు ప్రభాకర్ రావు కంటే ఎక్కువ చేసింది రాధాకిషన్ రావు అండి. వీళ్ళకి సపోర్ట్ చేసింది ప్రభాకర్ రావు. వీళ్ళు చెప్పినట్టు కూడా చేయడానికే ఆయన యాక్చువల్ గా మంచి సిన్సియర్ ఆఫీసర్. ఆయన ఇష్టపడలేదు కానీ ఆయన పోస్ట్ అది కాబట్టి ఇప్పుడు ఆయన పేరు మీదకి అయిపోయింది. ఆయనను ఇబ్బంది పెట్టిన దానికి నాకు తెలిసిన సమాచారం ఏంది అని అంటే, అది నిజమో కాదో, నిజం అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఆయన సూసైడ్ కూడా అక్కడ చేసుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండ్రు. ఎవరు? ప్రభాకర్ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు అక్కడ, చేసిండ్రు అని తెలిసింది. ఓకే. ఏం అవసరం అండి, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరనే వార్తలు వచ్చినాయి. అందులో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి కుటుంబ వాళ్ళ మీద చేస్తారండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మొబైల్ ఫోన్స్ రాకముందు మనకు ల్యాండ్ ఫోన్సే ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఈడు ఉన్నాడు కదా శకునిగాడు, కేసీఆర్ అన్నట్టు ఆయన ఇట్లా పైన ఉంటుండే ఫోన్స్ అన్ని రూమ్లలో ఉంటుండే ఇంటర్కమ్స్. ఏ ఫోన్ వచ్చినా వీడే పిఏ, వీడే అన్ని, ప్రతి ఫోన్ వీడే లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసి వాడికి నచ్చి పెద్ద ఆయన కొద్ది దగ్గర అనుకున్న వాళ్ళకు డైరెక్ట్ ఇస్తుండే, లేకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మొత్తం వింటాడు వీడు. వీనికి అదొక రోగం ఉంది. విని వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇట్లా అని వానికి నచ్చని వాళ్ళను పెద్ద ఆయనకు ఇంటర్కమ్ లో సైలెంట్ ఉండి వినమని చెప్తుండే. ఆ రోగం ఎప్పటి నుంచో ఉంది వాడికి. నేను ఫ్యామిలీ మెంబర్ నుండి చూసినా కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు అదే ఉన్నాడా? మళ్ళీ ఆయన కూడా ఏమైనా పార్టీలు మారి అటు ఇటు పోయి ఏమన్నా లీడర్ గిరి చేద్దామని రెడీ అవుతున్నాడా? వాని ముఖానికి వానికి ఒక పార్టీ అండి. రాజ్యసభ ఎంపీ. ఏం రాజ్యసభ అండి, రాజ్యసభ ఎంపీ. ఇప్పుడు మాలాగా అపోజిషన్ లో పనిచేసి 10 ఏళ్ళు వేరే పార్టీలో పనిచేసి మాలాంటి వాళ్ళం పదవి తెచ్చుకున్నాము అంటే ఆ పదవికి అర్థం అందం ఉంటది. ఇంట్లో పార్టీ, నా ఇంటికి మీరు వస్తే నా ఇంట్లో ఉన్నది పెడితే మీరు తింటారు, అట్లున్నది అక్కడ ముచ్చట. అంతే, దాంట్లో ఏముందండి. ఆ పార్టీలో సర్పంచ్ గెలిచిన కన్నా ఇంత విలువ ఉంటది, బీఆర్ఎస్ లో సర్పంచ్ కన్నా ఇంత మనం వాల్యూ ఇవ్వాలి. కానీ వీని రాజ్యసభకు ఒక వాల్యూ ఉందా అండి? కానీ మొత్తం కాంప్రమైజ్ అయ్యారుగా మీ పార్టీ వాళ్ళు కూడా ఆయనతో. టానిక్ కేసు ఏమైందని, ఇప్పుడు సంతోష్ దే కదా అందులో కీలక పాత్ర. టానిక్ ఏమైంది, హరితహారం ఏమైంది, అది కూడా 1000 కోట్ల స్కామ్. అది హరితహారం అన్ని తీస్తారండి, అన్ని తీస్తారు. అందరిని మేనేజ్ చేసేసినట్టు అనిపిస్తుంది నాకు, మీ వాళ్ళని కూడా. అంటే ఎవరు మేనేజ్ అయినా రేవంత్ అన్న మేనేజ్ అవుతాడని అయితే నేను అనుకోను. డెఫినెట్ గా తీస్తాడు, అన్నీ తీస్తాడు. కానీ చర్చ ఎందుకో మొత్తం కేటీఆర్ మీద జరుగుతున్నది, హరీష్ మీద జరుగుతున్నది, కవిత మీద జరుగుతున్నది, కేసీఆర్ మీద జరుగుతున్నది. సంతోష్ మీద అంత పెద్ద చర్చ లేదు. చర్చ ఉండొద్దనే సైలెంట్గా ఉండడేమో, ఎక్కడ ఇది చేయకుండా. ఫోటోలో కూడా పెద్ద కనబడతలేడు, ఎంతమంది ఎక్కువ ఫోకస్ అయ్యేటోడు. ఇప్పుడు ఆ ఫోటోలో కనబట్టట్లేదు కదా వాడి ఫేసు. అందుకని ఇప్పుడు అన్ని సెట్ చేసుకునే టెన్షన్లో ఉన్నాడు కదా. అప్పుడేమో రిలాక్స్ ఉన్నాడు కదా గవర్నమెంట్ లో, మరి ఇప్పుడు అంతా టెన్షన్లో ఉన్నాడు కదా. మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళలో చాలా అసెట్స్ ఉన్నాయి కదా, అవన్నీ సెట్ చేసుకునే దాంట్లో ఉన్నాడు కదా. పెద్ద అయినా అప్పుడు ఎటు పోయినా కానీ వాడినే దరిద్రం ఎంబడ పెట్టుకొని పోతుండే కదా. పోయిన దగ్గర ప్రతి సీఎం ఒక సీఎంఏ అన్నప్పుడు ఇక సీఎం కింద వ్యవస్థ అంతా కూడా ఏ స్టేట్కి వెళ్ళినా వాళ్ళ యాక్సెసిబిలిటీ ఉంటది కదా, అంతటా కూడా సెట్ చేసేసుకున్నాడు వాడు. అట్లా మొత్తం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అవ్వడానికి, మా కుటుంబం నాశనం అయిపోవడానికి వాడే దరిద్రుడు కారణం.